ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని నేను మీకు అందిస్తాను. ఒక ప్రత్యేకమైనది. నేను ఇప్పుడు దీని జోలికి వెళ్ళలేదు, మరి ఎందుకు ఈరోజు వెళ్ళాలనిపించింది. అదేంటంటే నిద్ర. నిజం, నేను చెప్పేది ఈరోజు మీకు నిద్ర. ఏంటిది? ఏంటి? ముద్ర కాదు, నిద్ర. సరే, ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధులైన పౌలు కూడా కొంచెం భారంగా మాట్లాడాడు సంఘంతో ఈ విషయంలో. మనం కొత్తగా చెప్పుకోవడం కాదు. పరిశుద్ధులైన పౌలు కట్టిన సంఘంలో కూడా ఇలాంటి ఛాయలు కనిపించాయి. అప్పుడు ఆయన ఆ సంఘాన్ని హెచ్చరించాడు. ఆయనే ఈ సబ్జెక్ట్ తీసుకున్నాడు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకున్నాడు. ఈ విషయంలో ఆయన పెదవి విప్పాడు. ఆ సంఘానికి ఆయన హితోపదేశం చేశాడు. ఏంటో ఆ మాట చూడండి. పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతారు. రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యం. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని. చాలండి. మీరు కాలము ఎరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని. అంటే కాలం తెలియకపోతే నిద్ర మేల్కొనే వేళ అయింది అని మనం గ్రహించలేం. వింటున్నారండి? కాలం మనకు తెలియకపోతే, అందుకే భక్తుడు నాయకుడు ఒక మాట ఆయన పాటలో రాసుకున్నాడు. ఏమని? మా దినములు మేము లెక్కించుకొనుటకు మాకు నేర్పు. మా దినాలు మేము లెక్కించుకోవడం గనక మేము నేర్చుకోకపోతే మేము చాలా పోగొట్టుకుంటాం. మాకు ఆ లెక్క తెలియాలి. కొంతమంది ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళే, ఒక 1000 రూపాయలు, ఒక 500 రూపాయలు కట్టించి లెక్క పెట్టమంటే నోట్లో ఉన్న ఇంగిలంతా దానికి పోస్తాడు. నువ్వు అంత చదువుకున్నవాడు కదా, ఏంటంటే అన్నా నేను ఎంత పెద్ద లెక్కలన్నా చేస్తాను కానీ, ఎంత పెద్ద ఇదైనా చేస్తాను కానీ డబ్బు లెక్క పెట్టడం నాకు రాదన్నా అంటాడు. ఆ కేటగిరీలో డిప్లొమా తీసుకుంది నేను, అందుకే అంత అనుభవం చెబుతున్నా. అస్సలు నాకు డబ్బులు లెక్క కుదరదు. నా మీద ఆధారపడి కనుక ఎవరైనా లెక్క పెట్టమని నాకు ఇచ్చారంటే 5-6 కాగితాలు ఎక్కువన్నా పోతాయి, 5-6 కాగితాలు తక్కువన్నా వస్తాయి. మన లెక్క అంత గ్యారెంటీ అనమాట. నాకు తెలియదు, నాకంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు దాంట్లో. లెక్క పెడితే ఇంక నెమ్మదిగా ఒక్కొక్క కాగితం 71, 71 తర్వాత 72, 75, 73 పోద్ది. అంతే. నాకు తెలియదు, అది నాకు రాదు. కొంతమంది మనతో మాట్లాడుతూనే ఉంటారు, టక్ 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 లెక్క పెడుతూ ఉంటారు, మనతో మాట్లాడుతూనే ఉంటారు. అంతే, అది టాలెంట్. అట్లాగే ఈ దైవజనుడు మోషే ఏమంటాడంటే, నాకు డబ్బుల లెక్క బాగా తెలుసు కానీ, సరుకుల లెక్క బాగా తెలుసు కానీ, స్థలాల లెక్క బాగా తెలుసు కానీ, నాకు నా దినముల లెక్క నాకు తెలియట్లే. ఆ సమయం నేను ఎరగకపోతే, ఆ లెక్క నాకు తెలియకపోతే నేను సిద్ధపడలేను కదా. ఇక్కడ పరిశుద్ధులైన పౌలు ఈ పత్రిక రోమా సంఘానికి వ్రాస్తూ ఆయన అంటాడు, నిద్ర మేల్కొని వేళ. నిద్ర 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 నిద్ర. ఇంకా టైం ఉందిలే, ఇంకా టైం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా వయసు ఉందిలే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా ఇప్పుడేంటి? దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా, ఒక తీర్మానం తీసుకోవాలన్నా, దేవునితో నిబంధన చేయాలన్నా, బాప్తిసం పొందాలన్నా, దేవునికి అర్పించుకోవాలనుకున్నా ఈ రోజున జాప్యం చేయడానికి గల కారణం ఈ నిద్ర, సమయం తెలియక. దాంట్లో ఉండే నష్టం ఏంటో ఒక మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వాక్యం చదువుతారు చూడండి. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. ఇక్కడ నుంచి వినండి. కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. ఏ కాలమందు? అందరు చెప్ప. ఏ కాలమందు? అసలు కోతకాలం అంటే ఏంటి? కూర్చుకునే కాలం. కూర్చుకునే కాలం అంటే ఏంటి? తెచ్చుకునే కాలం. కోతకాలంలో ఏం చేస్తారు? వెళ్ళి పంట నూర్చి కూర్చి
ధాన్యాన్ని మూటలు కట్టి బస్తాలు కట్టి ఇంటికి తెచ్చుకుంటారు. ఆ కాలంలో ఎవడైనా నిద్రపోతాడా? ఈ రోజున కొంతమంది ఈ కూర్చుకొని ఆశీర్వాదాలు తెచ్చుకొని ఆ కాలంలో నిద్రపోతున్నారండి, నిద్రావస్థకి వెళ్ళిపోయినారండి. అందుకే చూడండి, కొందరేమో వెళ్ళి మెలకువగా వెళ్ళి ధాన్యాన్ని కూర్చుకొని బస్తాలు మోసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారు. కొంతమంది ఆశీర్వాదాలు పొందుకునే కాలంలో నిద్రావస్థలో ఉండి ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. పొందుకునేవాళ్ళు పొందుకుంటున్నారు, నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నారు. అది ఇంకొకటి ఏంటంటే, ఏదో కష్టకాలం ముందు, లేకపోతే నాట్లు వేసే కాలం ముందు, లేకపోతే కలుపు తీసే కాలం ముందు, లేకపోతే ఎరువేసే కాలం ముందు, అప్పుడు కాదంట. అంతా అయిపోయింది. కష్టపడేవాళ్ళు కష్టపడ్డారు, చెమట వచ్చేవాళ్ళు చెమట వచ్చారు, శ్రమించేవాళ్ళు శ్రమించారు, అంతా అయిపోయింది. ఇది ఆశీర్వదించబడే కాలం, ఇది ఆశీర్వాదాలు తెచ్చుకునే కాలం, ఇది దీవెనల మూట మోసుకొని గదులు నింపుకొని కొట్లు నింపుకొని రాబోయే కాలానికి ఒక ఆశీర్వాదాన్ని సమకూర్చుకుని ఈ కాలంలో ఎవడన్నా నిద్రపోతాడా? 8 గంటల నుంచి 10 గంటల దాకా నీళ్లు వస్తాయి పంపులు అన్నారనుకో. 8 గంటల నుంచి 10 గంటల దాకా నీళ్ళు వస్తాయి పంపులో. ఇప్పుడు పంపులో నీళ్ళు ఎవడు తాగుతున్నాళ్లే? కాలువలో నీళ్ళైనా బాటిల్లో పోసుకొని తాగుతున్నారు. ట్రెండ్ ఏంటి? ఏముంది బాటిల్ కదా, దాన్ని ఏమంటారు? క్యాన్స్ అందరూ అయ్యేగా. ఇప్పుడు నీళ్ళు పంపులో మున్సిపల్ ట్యాప్లో వచ్చే నీళ్ళు తాగుతున్నారా ఎవరన్నా? తాగరు, నాకు తెలుసు కదమ్మా. అసలు అట్లా తాగితే ఎంత కీతనో. ఏంటి మీ ఇంట్లో క్యాన్సల్ ఇవ్వా? అమ్మో, ఇంకా అసలు ఈ ప్రాణం చచ్చిపోద్ది. ప్రాణం అయ్యా, ఆస్తులన్నీ నమ్మేస్తాం, క్యాన్ తీసుకురాపో. సరే, ఒక మాట చెప్తాను. 8 గంటల నుంచి 9 గంటల దాకా ఆ వసతి ఉంది అనుకోండి. ఆ టైంలో ఎవడన్నా నిద్రపోతాడండి? నిద్రపోతున్నారు, అది కదా. మరి ఇది కోతకాలం. దేవుడు విస్తారమైన వర్షం ఇచ్చాడు, చప్పట్లు కొట్టండి. తొలకరి వర్షం ఇచ్చాడు, చప్పట్లు కొట్టండి. మంచి సత్తువ కలిగిన భూమిని ఇచ్చాడు, స్తోత్రం చెప్పండి. దేవుడు చక్కటి రాబడిని, చక్కటి పంటనిచ్చాడు, చక్కటి దీవెనిచ్చాడు, చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన తర్వాత ఆఖరిలో మనకు పట్టిన దరిద్రం ఇదే. ఇదే కాలం. కోతకాల సంపదలన్నీ నీలోనే ఉన్నవి, కోతకాల సంపదది. ఒక రైతు పడిన కష్టమంతా మర్చిపోయే కాలం అది. ఒక వ్యవసాయకుడు కార్చిన కన్నీళ్ళకి ప్రతిఫలాన్ని చూసే కాలం అది. ఒక విశ్వాసి ప్రార్థించి 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 ప్రార్థనకు ప్రతిఫలాన్ని చూసే శ్రేష్టమైన కోతకాలం అది. మరి ఈ రోజున ఈ కాలంలో ఎవడన్నా నిద్రపోతాడండి? ఎందుకు? సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది, ఒట్టి చేతులతో మట్టిలో కలిసిపోవాల్సి వస్తుంది. నలుగురు దగ్గరికి వెళ్ళి ఏ అవసరం వచ్చినా ఏమనుకోవద్దు, చేసిన అపార్థం చేసుకోవద్దు. ఏదన్నా ఒక అక్కర వస్తే ఆ పక్కింటి వాళ్ళ దగ్గరకో ఇవిడికో ఒకటికి ఫోన్ చేసి, ఒక 4,000 ఇస్తావా, కొంచెం అవసరమైంది. ఒక 2,000 ఇస్తావా, కొంచెం అవసరమైంది. ఒక 1,000 రూపాయలు ఇస్తావా, అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలా? ఏంటది? ప్రతిసారి ఒకరి మీద ఆధారపడడమేనా? ఎందుకు ఆ దీవెన, ఆ ఆశీర్వాదం నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? ఆయన విస్తారమైన పంటను పండించినప్పుడు, విస్తారమైన దీవెనలు వర్షం కురిపించినప్పుడు, విస్తారమైన ఆశీర్వాదాన్ని నీకు చేరువ చేసినప్పుడు దానిని పొందుకోలేని అభాగ్యుడు ఎందుకుంటున్నావు? ఈరోజు సిగ్గుతో తలదించుకోవలసిన అవస్థ ఎందుకు వస్తుంది? నిద్ర. ఒక 3-4 మాటల సమయాన్ని బట్టి నేను మీతో చెప్తాను. ఎందుకు వస్తుంది అసలు ఈ నిద్ర? ఎందుకు ఈ నిద్ర మనల్ని దేవుని దీవెనకు దూరం చేసేస్తుంది?
1 లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వాక్యం. మీరెందుకు నిద్రించుచున్నారు? మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకూడనట్లు. అది ఉన్నమ్మా, ఇక్కడ ఆగు. అసలు వీళ్ళకి నిద్ర ఎందుకు వచ్చింది? ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు శోధనలలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎందుకు వచ్చిందో తెలుసా? తలపైకి రండి చూడండి, నేను చెప్తా. వీళ్ళకి యేసయ్యకున్న దృష్టి వీళ్ళకి లేదు. మీరు ఆ పై వాక్యాల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యేసయ్య ఏమో వెళ్ళి ఆయన మహావేదనతో, రోదనతో, మరి ఆతురతతో, ఆయన కన్నీళ్లు కార్చి, ఆయన చెమట బిందువు రక్త బిందువు లాగా నేల మీద పడేటట్లుగా అంత వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకంటే ఆయన కనులకు ఒక శోధన కనిపిస్తుంది. ఆయనకి కనబడే ఆ శోధన సమయం వీళ్ళ కనబడట్లే. మీకు అర్థమవుతుందా? ఆ లాంగ్ సైట్, ఆ దూర దృష్టి వీళ్ళకి లేదు. వీళ్ళకి ఎంతసేపటికి ఆయన ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు, మనకేం కొదువు అవుతుంది, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నా కూడా 5,000 మందికి పంచి పెడతాడు, ఆయన మనతో ఉన్నంత కాలం మనకు డోకా లేదు, అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, జీవాధిపతి అనే దేవుడు నాతో మనతో ఉంటే మనకేంటి కొదువేంటి అనే ధీమాలో ఉన్నారే కానీ ఆ దృష్టి, ఆ సైట్, ఆ లాంగ్ సైట్, ఆ దూరదృష్టి, రాబో దినములలో ఏం జరగబోతుంది, రాబో దినములలో జరిగే విపత్తులు ఏంటి, రాబోయే దినాలలో నేను ఎలా సిద్ధపడాలి, నా విశ్వాసం ఎలా ఉండాలి, నా యొక్క నిర్ణయం ఎలా ఉండాలి, నేను ఆయనతో నడిచే నడవడిక ఎలా పటిష్టమై ఉండాలి, ఇది తెలియదు. ఈరోజున అనేక మంది ఆత్మీయులకు నిద్ర ఎందుకు పడుతుందో తెలుసా? లాంగ్ సైట్, దూరదృష్టి లేక. అది చూస్తున్న ఆయన, ఆ శోధన కాలాన్ని చూస్తున్న ఆయన మహారోధం. ఆ మాట చదువు 30 వాక్యాల్లో యేసయ్య ఎలాగ ప్రార్థన చేశాడు చూడండి. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా, వేదన పడి, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను పుట్టిన సంవత్సరం స్కైలాబ్ పడిందంట, మా అమ్మ చెప్పింది. నేను పుట్టిన సంవత్సరం ఎప్పుడు 77, అది మన ర్యాంకు 77. నేను అప్పుడు కడుపులో ఉన్నానంట, మా అమ్మ చెప్పింది. నేను 77లో పుట్టా. ఆ సంవత్సరం ఏం జరిగిందో తెలుసా? స్కైలాబ్ పడుతుందని చెప్తే మా అమ్మ నిండు చూడాలట. మా ఊర్లో వాళ్ళందరూ ఇంకేముంది స్కైలాబ్ పడుతుందంట, అందరూ చచ్చిపోతారంట అని చెప్పి వారం రోజుల నుంచి పని బాట మానేసి కుక్కలు కోళ్ళు మొత్తం కోసుకుని తినేశారంటండి. ఎందుకంటే ఎటు చస్తున్నాం కదా, ఇన్ని వేస్ట్ అయిపోతాయి అని చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని పండగ చేసుకొని, ఇక నాయన గారులు బూర్లు అన్నీ చేసుకొని పీకల కానీ మొత్తం ఉన్న కాస్త డబ్బులు అవగొట్టేసుకొని కోళ్ళు కుక్కలు మొత్తం కోసుకుని తిని పడేశారంట. ఎందుకంటే ఒక విపత్తు వస్తుంది. రాబోయే దినాలలో ఒక శోధన కాలం ఉంది. అదే యేసుక్రీస్తుకి వేదన కలిగించింది, అదే యేసుక్రీస్తు గుండెల్లో బాధన కలిగించింది. ఆయనకి నిద్ర పట్టనివ్వట్లేదు, నిద్ర కలగట్లే, నిద్ర రావట్లే, పడుకుందామని నిద్ర పట్టట్లే. ఆ కలవరం ఏంటంటే ఒక శోధన కాలం రాబోతుంది. నేను అనేది ఆ దూర దృష్టి కలిగిన వ్యక్తి నిద్రావస్థలోకి వెళ్ళలేడండి. లేడు. ఏం చేస్తాడు? నిలిచినా, నడిచినా, కూర్చున్నా, తిన్నా, పడుకున్నా గుండె విజ్ఞాపన చేస్తుంటుంది. మీకు అలాంటి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. ఏదో చర్చికి వచ్చి మోకరించి ప్రార్థన అన్ని అంటే ఏదో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కాదు, జర్నీ చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, పడుకున్నా, తింటున్నా మన అంతరంగం ఒక విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేస్తుండాలి. ప్రార్థన అంటే ఏదో దేవుని సన్నిధికి వచ్చి అక్కడ మోకరించిన ఒక 5-10 నిమిషాలు మాత్రమే కాదు. నువ్వు ఏ స్థితిలో ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ నీ అంతరంగం నుంచి ఒక ధూపం వెళ్ళాలి ప్రభు సన్నిధికి. ఆ ధూపార్తి ఎప్పుడు కూడా హృదయం ముందు ధరించుకునే వారమై ఉండాలండి.
యేసయ్య అంత వేదన పడడానికి. ఏది మనం కాదు, మీరు లేదా సేవకులుగా మేము కాదు, యేసయ్యే అంత వేదన పడడానికి, మరి అంత ఆత్రంగా ప్రార్థన చేయడానికి, ఆయన హృదయం పగిలిపోవడానికి ఆయన చెమట, ఆ వాక్యం కూడా చదవమ్మా, ఆయన చెమట నేల పడుచున్న రక్త బిందువులాగా అయిపోయిందంట. ఆయన చెమట నేల పడుతున్న రక్త బిందువులాగా అయిపోయిందంట. అంటే ఆయన చెమట కూడా రక్తముగా మారిపోయే అంతటి వేదన. ఇప్పుడు నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. ఆ వేదన వీళ్ళకి ఎందుకు లేదు? వీళ్ళకి తెలియట్లే, వీళ్ళు చూడట్లే, వీళ్ళకి కనబడట్లే. వీళ్ళకి ఎంతసేపు ఏమనుకుంటున్నారంటే మేము సేఫ్ సైడ్, మేము సెటిల్ అయిపోయాం, నెలకి మాకు 2 లక్షలు వస్తుంది, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి పాకిస్తాన్లో ఉంది, నేనేం కబ్రస్థాన్లో ఉన్నా. వీళ్ళు ధీమా. లేకపోతే ఉడన నిద్రపోతాడా ఏంటి? ఒరే స్కైలప్ పడుతుందంటేనే మా వాళ్ళు నిద్రపోలేదంట. మీకు ఇంకొక ఆశ్చర్యమైన సంగతి చెప్పనా? మొత్తం ఖాళీ చేసేసారంటండి ఇళ్ళు వాకిళ్ళు మొత్తం వండుకొని తినేశారు. కుక్కలు కోళ్ళు ఏమీ లేవు ఇంట్లో, నయా పైసా డబ్బులు లేవు. ఎందుకు రాత్రికి స్కైలప్ పడతాం చచ్చిపోయిపోతే అని ఇంకేం చేశారో తెలుసా? ఆ రాత్రి అందరూ ఎవరు చర్చిలు కూడా వెళ్ళిపోయారంటండి. మా ఊర్లో చాలా చర్చిలు ఉన్నాయి. మాకు అటువైపు లూథరన్, సిఎస్ఐ ఇవి లేవు, అటువైపు అవి లేవు. మాకు బ్యాప్టిస్ట్ ఒకటి, తర్వాత వచ్చి మా ఊర్లో ఈ సాల్వేషన్ ఆర్మీ ఒకటి, ఆర్సీఎం ఒకటి, ఇలా చర్చిలు ఉన్నాయి. ఏ చర్చికి సంబంధించిన వాళ్ళు ఆ చర్చిలకు వెళ్ళిపోయి రాత్రులు చర్చిలో పడుకున్నారంట. ఎందుకంటే సత్యదేందో చర్చిలో చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతామని. అబ్బా, ఇదేమో నేషనల్ హైవేనా? ఇదేమన్నా మా అమ్మ కూడా, మా అమ్మ మా నాన్న కూడా వెళ్దాం అనుకొని మళ్ళీ అనుకున్నారట, చట్ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఏం కాదు అట్లాగా అని చెప్పి. అప్పుడే స్కైలప్ పడితే మనం ఎట్టొస్తామేంటి? మనకి ఎంత చరిత్ర ఉంటే స్కైలప్ పడుతుందా? మరేంటి? నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ జాగ్రత్త, ఈ జాగ్రత్త ఈ రోజున విశ్వాసకి లేకపోతే నేను నిద్ర వచ్చేది. ఒక అపాయం మన ముందుంది, ఒక శోధన కాలం మన ముందుంది. యోసేపు రాస్తోంది చెప్పాడు, రాజా ఈ దర్శనం, ఈ కల భావం ఏమనగా రాబోయే దినాలలో బహు కరువు రాబోతుంది, రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండవు, రాబోయే రోజుల్లో ఇంత నిమ్మడంగా, ఇంత విశ్రాంతిగా, ఇంత ప్రశాంతంగా బ్రతకలేము. ఒక కలవరం మన దేశాన్ని చుట్టబట్టబోతుంది, చీకటి మన దేశాన్ని ఆవరించబోతుంది. కనుక బీ కేర్ఫుల్, జాగ్రత్త పడు. రాజు చేతులు ఎత్తేశాడు. రాజు అన్నాడు, దానికి నేను సమర్థుడిని కాను, నీవే సమర్థుడివి, నీ చేతికి అప్పగిస్తున్నాను, అదేంటో నువ్వు చేసి పెట్టు. యేసయ్య నిద్ర పట్టట్ల ఆయనకి. ఆయన అలసిపోలేదా? ఆయన సంచరించలేదా? ఆయన పరిచర్య చేయలేదా? ఆయన వేళలా నడవలేదా? మీరందరూ నడిచిరండి, నేను గుర్రం మీద పోతాను అన్నాడా? ఎడలాగే ఆయన నడిచాడు, ఎడలాగే ఆయన తిన్నాడు, ఎడలాగే ఆయన ఉన్నాడు. కానీ ఆయనకి నిద్ర రావట్లే. ఎందుకు రావట్లేదంటే ఆయన విజన్ వేరు, ఆయనకు ఒక దర్శనం ఉంది, ఆయనకు ఒకటి కనబడుతుంది. ఈ విజన్ మనకు లేకపోతే నేను నిద్ర వచ్చేది. యేసయ్య వచ్చి వాళ్ళతో ఏమన్నాడో తెలుసా? ఒక్క గడియ కూడా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేదా? మరి అంత శోధన మనం ఎదుట నిలబడితే, ఇదిగో ఆ శోధనలలోనికి మీరు ప్రవేశించుకున్నట్లు నేను చేసుకుంటున్న ప్రార్థన మరి మీరు చేసుకోండి. ఆ శోధనలలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ఉండండి. ఆ శోధన మీకు తెలియకపోతేనే మీ గుండెల్లో మీకు ధీమా, మాకేమవుతుంది, చేతిలో డబ్బులు ఉన్నాయి, ఇంట్లో జనం ఉన్నారు, ఒకవేళ ఏదైనా విపత్తు ఆపద వస్తే మమ్మల్ని రక్షించడానికి, కాపాడడానికి ఆప్తులైన వాళ్ళు, లేకపోతే ఆత్మీయులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు, శ్రేయోభిలాషులు ఎందరో ఉన్నారు. ఈ ధీమా మిమ్మల్ని ఆధ్యాత్మికమైన నిద్రలావస్థలోకి తీసుకువెళ్తుంది. జాగ్రత్త. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజున ప్రపంచపు పరిస్థితుల్ని తెరచిపరిచి చూడండి. వివేకం కలిగిన మనిషి, దూరదృష్టి కలిగిన వ్యక్తి, ముందు చూపు కలిగిన వ్యక్తి నిద్రపోలేడండి. నిద్రావస్థలోకి జోగి వెళ్ళలేడండి. ఎందుకంటే పరిస్థితులన్నీ
మన కన్నులు ఎదుటి కనబడుతున్నాయి. పంచవేంద్రములతో ఈ భూమి లయమైపోబోతుంది. చాప వలె చుట్టబడుతుంది. ఇప్పుడు కనబడుతున్న పరిస్థితులు అంతము వరకు ఎలాగే కొనసాగే పరిస్థితులు కావవి. ఒక విశ్వాసగా విశ్వాసాన్ని చేతబట్టిన వారమై మెలకువతో మోకరించి ఆయన సముఖములో ప్రార్థించి ఆ శోధనని తప్పించుకొనవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. నేను మొన్న ఏ ఊరది, శుక్రవారం వెళ్ళింది. ఏ ఊరమ్మది? మండపేట. రాజమండ్రి మన తణుకు దాటిన తర్వాత మండపేట అనే ఊర్లో కూడా వాక్యం చెప్తూ నాకెందుకు ఆ మైండ్లో ఆ థాట్ వస్తే చెప్పాను. అక్కడ కూడా నేను ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కదా, సర్వాధికారి, సర్వాధిపతి. నాకు సర్వాధికారం ఉందని యేసు ప్రభు చెప్పాడు. అప్పుడు వాస్తవంగా శిష్యులతో ఏం చెప్పాలి? ప్రభు పేతురు తెక్కలడా, నేనుంటే నువ్వేంట్రా మళ్ళీ ప్రార్థన చేయడు? నేనున్నానుగా నీకెందుకు అంత కంగారు? ఊరికి ప్రభు ప్రభు మళ్ళీ మోకరేస్తా. నేనున్నంత కాలం నీకు డోకాలేదు. రారా రా. మీకేమైనా కంగారు అయితే నాకు చెప్పండి. ఏదైనా కంగారు వస్తే నాకు చెప్పండి. ఏదైనా దిగులుగా ఉంటే నాకు చెప్పండి. ఏదైనా కొద్దువైతే నాకు చెప్పండి. నేనున్నానుగా. మీరేంటి మళ్ళీ ప్రార్థన చేసుకోవడం? అనొచ్చుగా. ఏంటి ఇప్పుడు ఆయన సర్వాధికారి, సర్వాధిపతి కదా. ఒకవేళ వీళ్ళకి ఏదైనా అక్కరైపోయి ఏదైనా అవసరం వచ్చి వీళ్ళు మోకాలు ఇచ్చి ప్రార్థన చేద్దాం అనుకుంటే తిక్కలారా మీరే ప్రార్థన చేయడం ఏంటి? మీకు ఏదైనా అవసరం అయితే నాకు చెప్పండి. ఏది మనం చేస్తుంటామే టీవీ ప్రోగ్రాంలో, మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు కాల్ చేయండి. ఇది మా వాట్సాప్ నంబరు, ఇది కుక్క నంబరు, ఇది కుక్కల నంబరు. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరిస్తే మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని నంబర్లు వేస్తున్నాం కదా. మరి యేసు ప్రభు ఇచ్చగా నంబర్ అట్లాగా ఎందుకు? మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. అప్పుడు ఆయనలో శక్తి లేకనా? ఆయనలో బలం లేకనా? ఆయనలో సామర్థ్యత లేకనా? కాదు. మీకు ఆ దృష్టి కలిగినప్పుడు, మీకు ఆ విజన్ ఉన్నప్పుడు, మీకు ఆ లాంగ్ సైట్ ఉన్నప్పుడు, ఆ శోధనని గుర్తించగలిగినప్పుడు మీకు మీరుగా ఆ శోధనని తప్పించుకోగలిగిన సామర్థ్యత కలిగిన శక్తివంతులుగా మీరు బ్రతకాలి. లేకపోతే మీరు నిద్రావస్థలకు వెళ్ళిపోతారు. కోతకాలం ముందు నిద్రించిన వాడు సిగ్గుతో తలదించుకుంటాడు కదా. నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని, ఇది నిద్రపోయే కాలం కాదు, ఇది జోగే కాలం కాదు, ఇది కాళ్ళు చాపే కాలం కాదు. కాలం సంపూర్ణమై ఉన్నది. ఇది ప్రభు కొరకై మనం లేవాలి. నా దేవుని కొరకై నేను సాగి వెళ్ళాలి. నా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. నా ప్రియ సహోదరులారా, ఆ దూరదృష్టి కోల్పోయిన వ్యక్తుల్లా మనం ఉండకూడదు. కానీ ప్రభు దృష్టి కలిగిన వారమై చూడండి. ఆయన ఆ సమయం వస్తుందనగానే వెంటనే శిష్యులను తోడు పెట్టుకుని వెళ్ళిపోయి గెచ్చమనికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుంచి కూడా వేరైపోయి ఏకాంతంగా ప్రభుతో మొరపెట్టుకుంటున్నాడంట. ఎందుకంటే క్షుణ్ణంగా తెలుస్తుంది ఆయనకి, క్షుణ్ణంగా అర్థమవుతుంది ఆయనకి. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మీరు ఎలా స్పందిస్తున్నారో ఈ మాటలకు నాకు తెలియదు. పరిస్థితులు మారుతూ ఉన్నాయి, ఉచ్చులు బిగిస్తూ ఉన్నాయి, చీకటి అలుముకుంటుంది. వాక్యంలో వ్రాయబడి ఉంది, నివాసిని, సుహాసిని కాదు, నివాసిని, ముట్టడి వేయబడుతున్న దేశమును విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకో. కొంతమందికి అలా తెలియదండి, ఏం పట్టదు. నాకేంటి తెల్లారి కల్లా నేను 3 పల్లెలు తింటున్నాను కదా అనుకుంటారు. ఎప్పుడు తెలుసా? చాప కిందకి నీళ్ళు వస్తే, మన భాషలో మాట్లాడుకుందాం కాసేపు. చాప కిందకి నీళ్ళు వస్తే అప్పుడు అమ్మో వరదలు వస్తున్నాయి, నీళ్ళు వచ్చేస్తాయి, కొంప కొల్లేరైపోయింది, ఇప్పుడు నిలబడే నీడ లేదు, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా తెలియదండి కొంతమందికి. నా ప్రియమైన సహోదరులారా, జాగరూకులం కావాలి. మనం చాలా వివేకంగా
అదిగో ఆ దూరదృష్టి ప్రభు దగ్గర అడిగి పొందుకోవాలి. అయినా నీకున్న దృష్టి నాకు కావాలి, నీకున్న ఆ సైట్, ఆ వివేకం, విజ్ఞానం నాకు కావాలి నాయనా. నేను కూడా రాబో దినములను చూడగలిగిన వ్యక్తిని కావాలనుకున్నప్పుడు ఆ దృష్టి ఉన్న వ్యక్తి నిద్రావస్థలోకి వెళ్ళడు, శ్రమిస్తాడు, కష్టపడతాడు, మెలకువగా ఉంటాడు, రోదనతో ప్రార్థన చేస్తాడు, వేదనతో ప్రార్థన చేస్తాడు. అంతేకాదు అతని చెమట బిందువులు రక్త బిందువులా కనిపిస్తాయి. అంత వేదనతో, బాధ్యతతో, భారంతో ప్రార్థించగలిగిన ప్రార్థనా వీరుడు కాగలుగుతాడు. ఆమేన్. ఇంకొక విషయం కూడా నేను మీతో చెప్పాలి. అది రెండవది ఏంటయ్యా అంటే, మొదటిదేమో దూరదృష్టి లేకపోతే నిద్రావస్థ అనేది కలుగుతుంది. ఇక రెండవది కూడా చెప్తాను వినండి. ఆయన గొప్ప దైవజనుడు. ఎంత దైవజనుడు అంటే కరిమేలు పర్వతం మీదకి వెళ్ళి ఆకాశంలో నుంచి అగ్ని కురిపించాడు. ఏం కురిపించాడు? అందరు చెప్పచ్చు కదా, వెనకున్నోళ్ళు కూడా మాట్లాడచ్చు కదా. ఏం కురిపించాడు? మీరు కురిపిస్తారు అగ్ని? వర్షాన్ని ఆపాడు, వర్షింపజేశాడు, బయలు ప్రవక్తలందరినీ ఖతం చేశాడు. అంత వీరుడు, అంత శూరుడు, అంత పరాక్రమశాలి, శాసించగలిగిన శక్తివంతుడండి. ఏదో చిన్న చితక సేవకుడు కాదు. ఏదో 4 గొట్టాలు కట్టుకొని, 2 మైకులు కట్టుకొని, రండి వినండి, రక్షణ పొందండి ప్రియులారా. ఆనాడు సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చింది, యేసుక్రీస్తు అక్కడ చూశాడు. ఏదో సువార్త చెప్పుకొని, ఏదో తనకు కలిగిన ఆ చిన్న మాటల్ని ఏదో కొద్దిమందికి ప్రకటించుకొని అలాంటి పరిచర్య చేసిన వాడు కాదండి. గొప్ప దైవజనుడు, సవాలు చేయగలిగిన వాడు. ఇంకా మన పరిభాషలో ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడు వాడుకునే సంభాషణ, పెద్ద పెద్ద డిబేట్లు, చిన్న డిబేట్లు కాదు, పెద్ద వాళ్ళతో, పేరు మోసిన వాళ్ళతో, ఇంకా చెప్పాలంటే అన్నీ విడమరిచి తెలుసుకొనిన పెద్ద వాళ్ళతో డిబేట్లు చేసిన వాడు. ఏం జరిగిందో తెలుసా? ఒక ఉత్తరం చూశాడు. ఆ ఉత్తరంలో ఆ పనికి మాలిన మనిషి ఒకటే. ఆమె పెద్ద సైన్య సమూహం ఏమీ కాదు, ఆమెకు పెద్ద బిల్డప్ ఏమీ లేదు. ఆమెకు మేకప్ తీసేస్తే బిల్డప్ పోద్ది. నీకు అర్థమైందా? ఆ పిచ్చి మనిషి రాసిన లెటర్ చూశాడు, ఉత్తరం చూశాడు. అందులో ఏముంది? ఒరే అవయా, అగ్నిని దింపావా, బలిపీఠం కాల్చావా, మా వాళ్ళని చంపావా, వర్షం ఆపావా, వర్షాన్ని దింపించావా, అయిపోయినావు. రేపు ఈ ఏళ్ళకి పెట్టేస్తే నిన్ను. నేను ఒక మాట చెప్పనా? అసలు ఆ మాట చూసి ఈయన నవ్వాలన్నా ఏడవాలన్నా చెప్పండి? పక్క నవ్వాలి. ఎందుకంటే పరలోకంలో నుంచి దేవుడు పంపిన అగ్ని కంటే శక్తి ఈ మనిషి ఏంటంటే, నువ్వు ప్రార్థించగా నీకు సమాధానం ఇచ్చిన దేవుని కంటే శక్తి కలిగిందా ఈ సమస్య? మీరు ఆలోచించండి, ఒకసారి థింక్ చేయండి. ఎంత ఘనమైన కార్యాలు చేసిన వాడు, ఎంత బలమైన కార్యాలు చేసిన వాడు, ఎంత దైవశక్తిని చూచిన వాడు, ఎంత దైవశక్తిని అనుభవించిన వాడు, దేవునితో అతనుకున్న అనుబంధం ఎలాంటిది? ఇందులో నాకు అర్థమైంది, మీతో చెప్తాను వినండి. శక్తి కలిగిన వాడా? 100% శక్తి కలిగిన వాడే. బలం కలిగిన వాడా? 200% బలం కలిగిన వాడే. దేవునితో అనుబంధం కలిగిన వాడా? 300 పాళ్ళు అనుబంధం కలిగిన వాడే. కాకపోతే ఇప్పుడు అలసి సొలసి సొక్కి సమస్యలిపోయి విసిగిపోయి విరక్తి చెంది గుండె గుప్పెట్లో పెట్టుకొని బదలే వృక్షం కిందకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకొని పడుకుని నిద్రపోయాడు. ఎందుకు ఈ నిద్రావస్థ అతన్ని ముంచుకొచ్చిందంటే ఒకటే, ఒకనాడు అతనుకున్న శక్తి ఈనాటికి ఈ రోజుకి ఆయనకి లేదు. సస్టైన్ అవ్వలేదు, అది కొనసాగలేదు, అది
నిన్న శక్తి కలిగిన వాడే, నిన్న బలం కలిగిన వాడే, నిన్న పరాక్రమం కలిగిన వాడే, నిన్న శూరుడే. కానీ నిన్న శక్తి, నిన్న భక్తి, నిన్న వైరాగ్యం నిన్నటికే కానీ ఈ రోజుకి అది లేదు. అంటే అతనిలో ఉన్న వైరాగ్యం, అతనిలో ఉన్న శక్తి, అతనిలో ఉన్న సామర్థ్యత, దేవునితో అతనికి ఉన్న అనుబంధం స్థిరంగా లేదు. ఎందుకు? విసిగి అలసిపోయి, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, నా పితరుల కంటే నేనేమి శ్రేష్టమైన వాడిని కాదు, నేను బతకను, నన్ను చంపే. ఎవరు చంపుతారు నిన్ను? మనాళ్ళు కూడా అదే పాట పాడుతుంటారు కదండి. మనాళ్ళు ఆ రోజు కనుక ఇంట్లో కూరకు డబ్బులు లేకపోతే, ప్రభువా ఎందుకు నాయన ఈ బతుకు చంపే. ఇది కూరకే. ఇంట్లో మీ పిల్లగాడు మాట్లాడలేదనుకో, ఎవడు బొడ్డోడు, ఏ బొడ్డోడు, వాడు ఎల్కేజీ వాడు ఎల్కేజీ కానీ తినేది 3 కేజీలు. ఆ ఎల్కేజీ వాడు మాట్లాడకపోతే విసిగిపోయి, ప్రభువా వద్దు నాయన, ఏది ఈడికే. మీకు ఒక మాట చెప్పిన, ఒక అమ్మాయి ఒక ఎవరిస్తున్నారంట, నేను పెళ్లి చేసుకోను, నేను సేవ చేస్తా. వాళ్ళు అన్నారంట, అమ్మా నీకు ఉండేది ఒక తల్లి, ఒక ఆడబిడ్డవి, పెళ్లి చేసుకో అమ్మ అంటే, నేను పెళ్లి చేసుకోను, నేను సేవ చేస్తా, నేను భూమిని తల్లకిందులు చేస్తా అంటుందంట. వాళ్ళకి అర్థం కాక, అమ్మ తలకిందులు చేయకూడదమ్మా, చాలా ప్రమాదం. నేను పెళ్లి చేసుకున్నా, సేవ చేస్తా, భూమిని తల్లకిందులు చేస్తా అట్లా. సరే అలా ఏదో బతిలాడు, తప్పమ్మా, కాదమ్మా, నువ్వు సేవే చేసుకో కరెక్టే, కానీ పెళ్లి చేసుకో, మాకు ఆధారం ఉండాలి కదా, ఉన్నదాన్ని ఒక్కదానివి, మరి నువ్వు అట్లా. సరే ఓకే అయిపోయింది, పెళ్లి చేశారు. కలిసి వచ్చే కాలం వస్తే ఇట్లాగ ఉంటుంది. వాడు ఎట్లాంటోడంటే గుంట గుక్క నీళ్ళు తాగిస్తున్నాడంట అమ్మాయిని. కూర్చుంటే ఒక తన్ను, లేస్తే ఒక తన్ను, గుంట గుక్క నీళ్ళు తట్టుకోలేక ఒకరోజు వెళ్ళి ప్రార్థన చేస్తుందంట, ప్రభువా ఏంటైనా ఏసయ్యా అడిగాను అనుకో, ఇట్లాంటి మురుకుని ఇచ్చేవేంటయ్యా, ఈడు మనిషి పశువు అనైనా, ఈడు మొగుడా యముడా ప్రభువా, ఏంటనైనా ఇలాంటి పని చేసావు నన్ను అంటే, ప్రభు అన్నాడట, అమ్మా భూమిని తలకిందులు చేస్తానన్నావుగా, ఈయన చేయమ్మా. మీకు అర్థమైందండి? భూమిని తలకిందులుగా చేసేసేస్తారన్నావు కదమ్మా, భూమిని వద్దులే, ఆడు చెయ్యి, ఆడు తలకిందులు చేయమ్మా. ఆడు చేయలేను కానీ భూమి తలకిందులు చేయాలి. ఇప్పుడు అగ్నిని దింపినోడు, వర్షాన్ని ఆపినోడు, ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ జీవము కలిగిన దేవుని తోడు సవాల్ అన్నవాడు ఇప్పుడు ఏమయ్యాడండి? నిద్రావస్థకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనలో ఉన్న శక్తి, తనలో ఉన్న బలం, తనలో ఉన్న వైరాగ్యం, దేవునితో అతనుకున్న అనుబంధం శాశ్వతంగా లేదు. నిన్న గట్టివాడే, ఈరోజు వట్టివాడు. నేను అనకూడదు కానీ చాలామంది మనలో కూడా, మనం కూడా ఆ అస్థిరమైన అనుభూతి ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మికమైన విలువలు సస్టైన్ అయ్యి మనతో కూడా కొనసాగి మనతో ట్రావెల్ కాకపోతే ఏనాటి భక్తి ఆనాడే అయిపోతుంది. నేను ఇట్లా అంటున్నాను, దయచేసి ఏమనుకోద్దండి. కొంతమంది ఆదివారం భలే శక్తివంతులు, కొంతమంది ఆదివారం భలే ప్రార్థన పరులు, కొంతమంది ఆదివారం భలే సమర్పణ, మరి కొంతమంది శుక్రవారం భలే సమర్పణ. నీసు తినరంట. ఎప్పుడు? శుక్రవారం తినరు కానీ శనివారం 2 పూటలు తింటారు. వాళ్ళకి శుక్రవారం భక్తి, మనకేమో ఆదివారం భక్తి. మరి కొంతమందికి లెంత్ డేస్ భక్తి. లెంటేనా నాకు తెలియదులే. అంతే, అక్కడాకే ఆ 40 రోజులే, ఈ ఆదివారమే, ఈ శనివారమే కాదు. ఒక విశ్వాసి, ఒక వీరుడు, ఒక శూరుడు, ఒక బలవంతుడు, లేక పరాక్రమశాలి ఎందుకు నిద్రావస్థకు వెళ్ళాడంటే ఆ శక్తిలో స్థిరంగా లేక.
మరి ఆ రోజు అగ్నిని కురిపించిన వాడు ఈ రోజున ఈ శోధన అనే అగ్ని ఎందుకు చల్లార్చలేకపోయాడు? నిన్న ఉన్న శక్తి ఈరోజు లేక. తటస్థంగా భక్తులమై తటస్థంగా శక్తిని పొందుకొని అంతే. ఈరోజున ఆధ్యాత్మికమైన నిద్ర ఒక వ్యక్తిలో కనబడుతుందంటే అతడు తన స్థితిని కోల్పోయాడు అని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. ఒకప్పుడు వెలిగింపబడి ప్రకాశింపబడి ఒకప్పుడు అన్ని ఆత్మవరములను రుచి చూచి ఈరోజున శక్తిహీనుడు కావడానికి దేవునిలో శక్తి లేక కాదు, దేవుడు శక్తి ఇవ్వక కాదు, తనకివ్వబడిన శక్తిలో అతడు స్థిరుడు కాక బదలీ వృక్షం కిందకెళ్ళి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఏం చేశాడంటే అక్కడ అందరు చెప్పండి. స్తుతి పాడుటకే బ్రతికించిన పాట పాడా? అమ్మ చెప్పండి, అమ్మలారా, అమ్మ బొమ్మలారా చెప్పండి, అక్కల్లారా, చెల్లెళ్ళారా, ఆరుకోట్ల అందరులారా చెప్పండి. అధైర్యం కలిగింది, బలహీనత వచ్చింది, ఏదో కలవరం కలిగింది. ఆ వేళ ఏం చేశాడు? కనీసం పోని దేవుని సన్నిధి కన్నా వెళ్ళి, ప్రభువా నాకు సహాయం చేయి, శక్తినివ్వు, బలపరచు, దృఢపరచు, ధైర్యమివ్వు, నాలో ఉన్న పిరికాత్మని తొలగించు, ఏ సర్నామంలో, ఏ పిరికాత్మ ధైర్యాన్ని పొందుకున్నాడా? అదిలే. నీళ్ళ బుడ్డి పక్కన పెట్టుకొని మనవాళ్ళు చేస్తారు కదా ప్రార్థన, నీళ్ళ బుడ్డి పక్కన పెట్టుకొని, పాటల పుస్తకం పక్కన పెట్టుకొని, బైబిల్ కూడా పక్కన పెట్టుకొని, నా బతుకే ఘోరమాయే పోనీ ఆ పాటలన్నా పాడా? అదే కూడా చేయలే. అక్కడికి వెళ్ళి అంటాడు, నేను బతకను, నన్ను చంపేయి. మీకు ఇంకొక క్లూ కూడా ఇస్తాను చూడండి, నా వైపు చూడండి. ఆ మనిషిని ఏమని చెప్పింది? ఆ మనిషి ఏం చెప్పింది? చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏం చెప్పింది? అయ్యబాబు నోటి తెచ్చి మాట్లాడంటారు స్వామి. ఏం చెప్పింది? ఉద్యోగం ఇస్తాననిందా? ప్రమోషన్ ఇస్తాననిందా? ఆమె ఏమనింది? చంపేస్తానన్న ఆమె దగ్గర నుంచి ఏమో పారిపోయాడు. చంపేవాడు ఎవడు లేని దగ్గర నన్ను చంపే, ఎందుకు బతకాలని నన్ను చంపే. ఏడు చంపేవాడు ఎవడున్నాడు? ఏంటంటే ఇవన్నీ మనకి ఏమని నేర్పిస్తున్నాయి? అస్థిరం. ఇప్పుడు చంపేసేయ్ అనే త్యాగం కలిగిన వాడు ప్రభు కొరకు అక్కడ నిలబడాలి కదా. నేను బ్రతకను, నేను జీవించడం అనవసరం, ఈ జీవితం అనవసరం, నన్ను చంపేయ్ అన్నవాడు ఆ సత్య స్థితిలో అక్కడ ప్రభు కొరకై నిలవాలి కదా. నిలవాల్సిన చోటేమో నిలవలా, నిలవకూడని చోటుకు వచ్చి నన్ను చంపే. ఒక ఆమె భర్త మీద గొడవ వేసుకొని ఇంట్లో చలిగెళ్తుందంట. ఏమని చెప్తుందంట? నేను బతకను, ఇది కొంప కాదు, ఇది కొంప కాదు కంపో, ఇది ఇల్లు కాదు ముల్లో, ఇడు మొగుడు కాదు, ఇడు ఎముడు, నేను వెళ్తా, నేను చస్తా. ఎక్కడ చస్తావే? నూతిలో పడి చస్తా. ఎక్కడ? నూతిలో పడి చస్తా అని వెళ్తుందంట. దేవుడి దేవల్ల ఆమె ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి చిట్టపట్ట చినుకులు పడ్డాయంట. ఇంకెనక్కి తిరిగి అంటుందంట, ఒరే పెద్దోడా, వర్షం వస్తుంది, గొడుగు తీసుకోరా, నా తల తడిస్తే ఆరదు. ఏంటడా ఈయన నవ్వుతారు. రేపు పెద్దోడా గొడుగు తీసుకోరా, వర్షం వస్తుంది, నా తల తడిస్తే ఆరదు, మళ్ళీ జలుబు చేస్తుంది నాకు. భర్త అంటాడట, నూతిలో దూకి దానికి జలుబు ఎందుకు చేస్తుంది అంటాడు. రక్కే నూతిలో దూకుతాను వెళ్తుంది, కానీ వెళ్తాం నూతి దాకా వెళ్తుంది, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది, ఎవరు వస్తున్నారో లేదో. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై. మరి త్యాగం లేని ప్రేమలు. నీ కొరకు నా ప్రాణం ఇచ్చేస్తా, నీ కొరకు నూతిలో దూకేస్తా, నీ కొరకు మంటలో దూకేస్తా.
ఇవన్నీ నిజమేనా, డైలాగులేనా? అన్నీ చెప్పి కింద అన్నాడంట, వర్షం రాకపోతే రేపు పార్కులో కలుసుకుందాం అన్నాడంట. మీకు అర్థమైందిగా ఈయనకి స్టామినా ఏంటో. నూతిలో దూకేసేవాడికి, మంటలో దూకేసేవాడికి, పీక కోసేసుకునేవాడికి వర్షం రాకపోతే రేపు పార్కులు కలుసుకుంటాడంట. వీడి ప్రేమ అర్థం కదా. నేను చెప్పేది ఏంటంటే, అరే చావాల్సిన దగ్గరేమో నిలబడకుండా అక్కడి నుంచి పారిపోయి అంత శక్తి కలిగిన వాడు. ఎందుకంటే ఒకనాడు బలము కలిగి శక్తి కలిగిన వాడే ఇప్పుడు ఆ శక్తి, ఆ భక్తి, ఆ స్టామినా అతనిలో లేదు. అస్థిరం, ఆ బలం లేదు. అందుకే దేవదూత దిగొచ్చి వేడిగా రొట్టెలు కాల్చి, బలహీనుడా తిని బలపడు. నిన్న నువ్వెంత బలవంతుడివి, కానీ ఈరోజు నువ్వు బలహీనుడివి. బలాన్ని పొందుకో. ఈ ఆరాధనలో నీవు కూడా బలాన్ని పొందుకో. అలసిన నీ బ్రతుకుకి ఊరట కలుగునుగాక. సమస్యలైన నీ జీవితానికి నా దేవుడు సేద తీర్చునుగాక. కలవరమొందిన నీ హృదయానికి కలవరిగిరిలో రక్తధారలే నిన్ను తడుపునుగాక. శక్తి కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు బలవంతుడు వగుదువు గాక. స్థిరుడువు కావాలి. స్థిరత్వం లేకపోతే ఏమొస్తుంది చెప్పండి? నిద్ర. ఇంకొక మాట కూడా చెప్తా. అదేంటంటే మూడవది, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని. నిద్రించుచున్న నీవు ఎక్కడ? సంఘంలో. అందరు చెప్పండి, ఎక్కడ? సంఘంలోనా, సత్రంలోనా? సత్రంలో నిద్రపోతారు. దానికి మళ్ళీ మనమేమి పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లే. కానీ సంఘంలో నిద్రపోకూడదు. స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు బాగా కూడా ఇక్కడికి వస్తుంటారు కొంతమంది. పాస్టర్ గారనే 2 రోజులు నిద్ర చేయించా నాయన, ఇది సంఘం నాయన, సత్రం కాదు స్వామి. కాదండి అంటే మొక్కుకునేది దేవుని మందిరంలో నిద్రపోవడానికి కాదు. మీకు తెలుసో తెలియదు, ఒక మాట చెప్తాను, అందరూ నన్ను చూడండి. దీని పేరేంటి? సమస్త జనులకు నిద్రామందిరం. నిద్రామందిరమేనా? సమస్త జనులు కాళ్ళు చాపి తూగి జొల్లుగార్చే మందిరమా? ఇది సమస్త జనులకు విశ్రాంతి నిలయమా? ఇది సమస్త జనులకు, కులము గోత్రము ఏం లేదు, ఎలాంటి వారికైనా ఇది ప్రార్థనా మందిరం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చేపల మార్కెట్లో ఏముంటాయి చెప్పండి? రైల్వే టికెట్ ఉంటుందా? ఫ్లైట్ టికెట్లు అమ్ముతారా చేపల మార్కెట్లో? చేపల మార్కెట్లో ఏముంటాయి? కాయగూరల మార్కెట్లో ఏముంటాయి? బస్ స్టాండ్లో ఏముంటాయి? రైల్వే స్టేషన్లో ఏముంటాయి? ఎయిర్పోర్ట్లో ఏముంటుంది? ప్రార్థన మందిరంలో ఏముండాలి? ఇక్కడ చీటీ పాటలు ఉండకూడదు. ఇక్కడ కుమ్ములాట్లు, దెబ్బలాట్లు, పోట్లాట్లు, ఎలక్షన్లు, కలెక్షన్లు ఇక్కడ ఉండకూడదు. ఎలక్షన్లు, కలెక్షన్లు రాజకీయంలో, కుమ్ములాట్లు, దెబ్బలాట్లు, పోట్లాట్లు లోకంలో. కొంతమందికి లోకానికి దేవుని సన్నిధికి వ్యత్యాసం తెలియదు. తెలియక లోకంలో ఉండవలసిన కుమ్ములాట్లు, దెబ్బలాట్లు, పోట్లాట్లు దేవుని మందిరంలో చేయాలని చూస్తారు. రాజకీయాలు దేవుని సన్నిధిలో చేయాలని చూస్తారు. రాజకీయంగా మాట్లాడాలని, రాజకీయంగా ప్రవర్తించాలని, రాజకీయ వ్యవస్థగా ఈ అవస్థల్ని సంఘంలో స్థాపించాలని కొంతమంది కంకణం కట్టుకుంటారు. శాపం తప్ప ఇంకొకటి ఉండదు. దేవుని మందిరం ప్రార్థనా మందిరం. వచ్చామా, మోకరించామా, ప్రార్థన చేసుకున్నామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా, అంతే. ఇంకేదన్నా ఆల్టర్నేటివ్, ఇంకేదన్నా మాట్లాడుకోవాలంటే అదిగో రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి వెళ్ళిపోయి
అక్కడ వాళ్ళు నన్ను అడిగి 4 కుర్చీలు తెప్పించుకుని రోడ్ల మధ్యలో వేసుకుని రోడ్డు మధ్యలో అక్కడ మాట్లాడుకోవాలి మనం, అంతేకాని ఇక్కడ మాట్లాడుకోకూడదు. పిచ్చాపాటి మాట్లాడుకుని అక్క సువార్తక్క ఏంటి కనిపించట్లేదు, సువార్తక్క కాదే మార్తక్క కూడా కనిపించట్లేదు, ఆమె కనిపించకపోయిన సంగతి పక్కన పెట్టు, వాళ్ళు కనిపించట్లేదు వీళ్ళు కనిపించట్లేదు, ఆ సంగతి ఏంటి వీళ్ళ సంగతి ఏంటి, ఈ రొచ్చి ఏంటి ఆ గచ్చు ఏంటి ఆ చేడేంటి ఈ పేడేంటి, ఇవన్నీ మాట్లాడుకునే వేదిక కాదు ఇది. ఇది పరిశుద్ధ ప్రార్థనా మందిరం. ఇది హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హిజ్కియా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నింటిని తీసుకుని వచ్చి ఆ కెద్రోను వాగులో తగలబెట్టి ఆ కెద్రోను వాగు పాడేశాడంట. దేవుని మందిరంలో నిషిద్ధమైన వస్తువులు ఉండొచ్చా? చెప్పరేంటి? మరి ఆయన ఏం చేశాడు? దేవాలయాన్ని శుద్ధి చేశాడు. ఎందుకు చేశాడంటే ఇక్కడ బలి అర్పణ జరగాలి, ఇక్కడ ప్రార్థన జరగాలి, ఇక్కడ బలులు అర్పింపబడాలి, ఇక్కడ యాచనలు ఉండాలి. ఇది దేవుని సన్నిధి ప్రత్యక్షమయ్యే ఆయన పాదపీఠం ఇదే. ఈ నిషిద్ధ వస్తువులు ఏవి? 50,000 రూపాయల చీటి పాట, 1,00,000 రూపాయల చీటి పాట, అవన్నీ ఏమి ఉండకూడదు. ఇక్కడ ఎంతసేపటికి వచ్చావా మనసారా ప్రభుని ఆరాధన చేసుకోవడమే. నేను చాలామందికి చెప్తుంటాను, కొన్ని సమస్యలు ఏదన్నా నా మైండ్కి తీసుకుని వస్తారు కొంతమంది, ఏదన్నా కొన్ని సమస్యలు నా దగ్గర తీసుకుని వస్తా ఉంటే చెప్తాను, బాబు మాకు ఈ సమస్యలకు సంబంధం ఏమీ లేదు, అది మేము ఫ్యామిలీ మ్యాటర్స్, మేము సేవకులమే, మేము ఇది దేవుని మందిరం అంతే. వచ్చారా, మీకు ఏదన్నా విషయం ఉంటే ప్రార్థన చేయించుకున్నారా, వెళ్ళిపోయారా? మీరు వచ్చారా, ప్రార్థన చేసుకున్నారా, ప్రభు మీద ఆధారపడ్డారా, అనుకున్నారా, వెళ్ళారా? వాక్యం విన్నారా, ఆ వాక్యంతో తీర్మానం చేసుకున్నారా, వెళ్ళారా? ఇంకా అంకమ్మ సంగతి, అంకమ్మ సంగతి, గంగమ్మ సంగతి, ఈ ఊసులు, ఈ దరిద్రం, ఈ ఏ మా దగ్గరికి రాకూడదు, మాకు సంబంధించినవి కావు. ఆ మ్యాటర్స్ మీరు తెలుసుకోండి, మీరు మాట్లాడుకోండి, మాకు సంబంధమే లేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక బాటసారి వెళ్తా ఉండి, బాటసారి అలసిపోయి ఈ రాత్రికి ఇక్కడ పడుకొని ఉదయాన్నే లేచి వెళ్దాంలే అనుకుని ఎక్కడన్నా షెల్టర్ ఉంటే పడుకుందాం కాసేపు అని చూస్తే అక్కడ మాంసం కొట్టుందంట. వింటున్నారా లేదు మీరు? అక్కడ మాంసం కొట్టుంటే ఆ పందిరిలాగుంటే ఆ పందిరి కింద కాసేపు పడుకొని వెళ్దామని బాటసారి వెళ్ళి ఆ పందిరి కింద పడుకున్నాడంట. మటన్ షాపు అది. ఆ మటన్ షాప్ కూడా ఒక చిలక పెంచుతున్నాడంట, చిలక. వీడు పడుకొని మాగన్నుగా నిద్ర పడుతుంటానంట. ఆ చిలక అంటదట, రే కత్తి తీసుకో, ముక్కలు చేయి, మెడగొయ్యి, తోలులు. తుళ్ళిపడి లేచాడంటే బాటసారి, అమ్మో నాయన ఎవర్రా అంటే చిలక. ఎందుకంటే అది రోజు ఇనే బోధ. ఏ బోధ? రే తోల్ది, తలకాయ గోయి, ముక్కలు చేయి. అది ఇని అదే మాట్లాడుతుంది. పాప మీరు కొత్త కదా, మీకు అర్థమై ఉంటుంది సబ్జెక్ట్ అనుకుంటున్నాను నేను. దేవుని సన్నిధికి లోక సంబంధమైన కార్యక్రమాలకి సంబంధం ఉందంటారా లేదంటారా? లేనే లేదు. స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఏదైనా మీకు సపోర్ట్ కావాలంటే మాలాంటి సేవకులు ఉంటారు, మీరు ప్రార్థన సహకారం పొందుకోవచ్చు. అంతేగాని మీరు గొడవలు చేసుకుని, మీరు దెబ్బలు వేసుకుని, మీరు కొట్లాడుకొని, నువ్వు చెప్పన్నా, ఇది న్యాయ వ్యవస్థ కాదు, లేకపోతే కోర్టు కాదు, జడ్జి కాదు, ప్రార్థనా మందిరం. స్తోత్రం కలుగుగాక. ఎవరైనా మీలో ఎవరైనా ఏ టైంలో నన్ను వచ్చి, ఏ టైంలో నన్నంటే ఉదయం ఒక 8 గంటల నుంచి మళ్ళీ సాయంకాలం 7 గంటలు, 6-7 గంటల వరకు, 7-7:30 వరకు ఏ టైంలో నన్ను వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ప్రశాంతంగా ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసుకుని
ప్రభుతో మాట్లాడుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. 7-7:30 అయిపోగానే మరలా శుభ్రంగా మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఇంక వేరే వేరే కార్యకలాపాలు ఇక్కడ ఎక్కడ పొడ చూపడానికి వీలు. ఒక ఆయన వచ్చాడు మొన్న, ఏమన్నా పాస్టర్ గారు అండి మందిరం భలే కట్టారండి, చాలా చక్కగా ఉందండి అన్నాడు. దేవునికి స్తోత్రం అండి అన్నాను. వచ్చిన పని ఏంటంటే మా అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నాము, ఈ మందిరంలో చేసుకుంటామండి అన్నాను. మా నాయనే, ఈ కళ్యాణ మండపమా స్వామి? నేను సేవకునేనండి, నేను పాస్టర్నేనండి, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాను, ఈ మందిరంలో అయితే విశాలంగా ఉంది, చాలా చక్కగా ఉంది కదా. ఇది పెళ్ళిళ్ళు చేసుకునే కళ్యాణ మండపం కాదు స్వామి, ఇది ప్రార్థనా మందిరం. ప్రార్థించే వారి కన్నీళ్లు కార్చుకునే పాదపీఠం ఇది. ఆధారం లేని వాళ్ళు వచ్చి ఆనుకునే దేవుని పాదపీఠం ఇది. విన్నపించుకునే వాళ్ళు విన్నపించుకునే దేవుని సన్నిధి ఇది. ఆ ప్రజెన్స్, గాడ్స్ ప్రజెన్స్, ఆ దేవుని ప్రసన్నతని అనుభవించే ఆత్మీయ అంతరిక్షం ఇది. దీన్ని పాడు చేసుకోకూడదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ నిద్రపోవడం ఏంటి? నేను చెప్పేది ఎఫెసస్ సంఘంలో నిద్రపోతున్నారంట. మన సంఘంలో సంగతి పక్కన పెట్టండి. పౌలు కట్టిన సంఘం ఎఫెసస్ సంఘం. ఎఫెసస్ సంఘంలోనే చెప్పండి ఎందుకు వచ్చింది వాళ్ళకి నిద్ర? మీకు ఇంకో మాట అక్కడ రాయబడిన మాట, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఎవరిలో నుంచి లేవాలంట? చెప్పండి గట్టిగా, ఎవరిలో నుంచి లేవాలంట? అంటే ఈ నిద్రపోయే వాళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారంట? మన భాషలో చెప్పుకో, వాడుక భాషలో సచ్చిన వాళ్ళ మధ్యలో పడుకొని నిద్రపోతున్నారంట. మీకు ఎవరికైనా ఉందా ఆ ఎక్స్పీరియన్స్? సచ్చిన వాళ్ళ పక్కలో ఎప్పుడైనా పడుకొని నిద్రపోయారా? మాట్లాడరేంటారు స్వామి. ఇప్పుడు సచ్చినోడు పడుకోబెట్టున్నారు, అక్కడ కూర్చొని ఏడ్చి 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 ఒక్క మాట కూడా చెప్పకుండా పోయావా తమ్ముడా, కనీసం ఒక ఫోన్ అన్న చేస్తుంటే బాగుండేది కదరా అని ఏడ్చి ఏడ్చి ఏడ్చి, అమ్మాయి సలామే ఒక సాప్ పెట్టి కాసేపు పడుకుంటే ఇక్కడ ఎక్కడ పడుకుంటే పడుకో, ఆ నెత్తేటప్పుడు నిన్ను కూడా ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఎవడు పడుకోడే, పడుకునేది పక్కన పెట్టు. ఆడనే చూస్తా ఏడుస్తున్నావు అనుకో, ఎవడన్నా బెంచ్ గదిపాడు అనుకో, బెంచి బల్ల గదిపాడు అనుకో, ఆ తిన్నగా ఉన్న తల ఇటు అన్నాడని కాడు ఉంటావా? ఎర్రికి ఆకేసి పక్కన గొంతు దొక్కి ఆను చంపి నువ్వు బతకవు. ఎవడన్నా సచ్చినోడు మధ్యలో పడుకొని నిద్రపోతున్నారా? వీళ్ళు ఒక మాట జాగ్రత్తగా వినండి, పాయింట్ ఇదే. సచ్చినోళ్ళ మధ్యలో పడుకొని నిద్రపోతున్నారంటే వీళ్ళకి అసలు గ్రహింపే లేదు, వీడు సచ్చినోడు, వీడి ప్రక్కన మనం పడుకోకూడదు అని గ్రహింపు లేదు. అందుకే వీళ్ళకి ఆ నిద్రావస్థ, ఆ గ్రహింపు లేదు. వీళ్ళు సచ్చినోళ్ళు, వీళ్ళు బ్రతికినోళ్ళు, వీళ్ళు సజీవులు, వీళ్ళు సచ్చినోళ్ళు. నేను గతంలో ఒకసారి చెప్పా, సచ్చినోళ్ళకి సమాధులు ఉంటాయి, సజీవులకు నివాసాలు ఉంటాయి. అంతేనా కాదా? సచ్చినోళ్ళకి ఏముంటాయి? ఆడు సమాధుల్లోకి కాకుండా నివాసాల్లోకి వస్తే మీ సంగతి ఏంటి? ఇంటికి ఎందుకు వెళ్తారు? ఇక్కడే ఉంటారు. అన్న నేను వెళ్ళను, నువ్వు రా అన్న. సచ్చినోళ్ళకి సమాధులు, సజీవులకి నివాసాలు. ఆ గ్రహింపు మనకు లేకపోతే ఇది సచ్చిన పరిస్థితి, ఇది మృతతుల్యమైన అనుభవం, ఇది సచ్చిన అనుభవాలు. కనుక ఇక్కడ మనం ఉండకూడదు, వీళ్ళతో మనకు సహవాసం ఉండకూడదు, వీళ్ళతో మనకు అనుబంధాలు ఉండకూడదు. ఈ సచ్చిన వ్యవహారాలు మనకు అవసరం లేదు. పాస్టర్ గారండి మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము, మీరు తప్పనిసరిగా రావాలండి బాబోయ్. ఆ కాడు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేను నేను. చేతులు కట్టుకుని నేను అలాగేలే అమ్మా అన్న. అన్నయ్య మీకేనా అన్నయ్య? తప్పనిసరిగా రావాలన్నయ్య. అలాగేలే అమ్మా అన్న. అన్నయ్య కాడు అన్నయ్య, తీసుకెళ్ళి పోస్ట్లో లేకపోతే దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకో. నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదండి, ఎందుకంటే దరిద్రం. ఆ పెళ్లి కార్డుకి చుట్టూ పేడ పూసింది. పేడ కాదులే అదే, నాకేం తెలుసు, మీకే తెలుసు. పూసింది మీరే కదా, నన్ను చూస్తున్నారండి నేను పూసినట్టు.
ఏంటమ్మా అన్నాను. నువ్వు గొర్రెవా మేకవా? ఏంటమ్మా అంటే నవ్వించాలే పాశం తీసుకెళ్ళి. నేను అనేది ఏంటంటే, ఆ గ్రహింపు కలిగిన వాడవైతే ఈ నిర్జీవమైన క్రియలు నేను ఎందుకు చేయాలి, ఈ సచ్చిన క్రియలు నేను ఎందుకు చేయాలి, ఈ లోక సంబంధమైన కార్యక్రమాలలో నేను ఎందుకు పాల్గొనాలి అని గ్రహింపు ఉండాలి కదా. వీళ్ళు నిద్రావస్థకి ఎందుకు వెళ్ళారంటే ఆ గ్రహింపు లేదు, ఆ అండర్స్టాండింగ్ లేదు వీళ్ళకి. వాళ్ళతో వీళ్ళు చెలిమి, వీళ్ళతో వాళ్ళ సాంగత్యం. వదినమ్మా, చిన్నమ్మా, చిన్నమ్మా, బావా, అన్నయ్య బంధాలు కలుపుకొని మొత్తం పోయి గోతులో పడతారు. నేను ఫేస్ చేశాను కనుక ఈ ప్రాబ్లం చెప్తున్నానండి. 2 కుటుంబాల వాళ్ళు దేవుని మందిరంలో కలుసుకున్నారండి. ఇక్కడే, అసలు అంతకుముందు వాళ్ళకి తెలియదు. ఓరే నాయన, మీరు నమ్మండి నా మాట స్వామి, ఏం బంధము! సొంత ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు కూడా ఉన్నదంత బంధం. రాసుకొని పూసుకొని అన్నయ్య వదినమ్మా అంట. ఒక ఆదివారం ఆరాధనకు రాకపోతే అడిగా, ఏంటి మీరు 2 కుటుంబాలు రాలేదంటే, ఈ ఫ్యామిలీ చెప్తుందన్నా, వద్దన్న కొంచెం చెప్తున్నా కూడా వినలేదన్నా అన్నయ్య. ఆదివారం పూట అందరం కలిసి బీచ్కి వెళ్ళామన్నయ్య. బీచ్కి వెళ్ళారంట. ఇది సాంగత్యం. వాళ్ళు కలిసి ఎదిగిన పిల్లల్ని చేతుల్లో పెట్టుకొని, ఎదిగిన పిల్లల్ని ముందు పెట్టుకొని, ఎదిగిన పిల్లల్ని ఎంట పెట్టుకొని, ఇంక మిగతా విషయాలు నేను చెప్పకూడదండి. ఎదిగిన పిల్లల్ని చేతిలో పట్టుకొని బీచ్కి వెళ్ళారంట ఆదివారం. ఏం చేశారమ్మా? ఆదివారం బీచ్కి వెళ్ళి ప్రార్థన చేశారా, పాటలు పాడారా, ఆరాధన చేశారా, సువార్త ప్రకటించారా? లేలా పులిహార వండుకొని వెళ్ళి పీకలు కానీ దీన్ని నీళ్ళలో మునిగొచ్చాం. మీరు విశ్వాసులా పిశాసులా? ఆదివారం పూట దేవుని మందిరానికి రాకుండా అలాగెందుకు? అన్న మేము కాదు అన్న, మేము చెప్తానే ఉన్నామన్నా. ఆ అన్నోళ్ళు ఒప్పుకోలేదన్నా. వాళ్ళతో మీకెందుకు సాంగత్యం? మీకు అర్థమవుతుంది కదా ఇది సచ్చిన క్రియని, ఇది విశ్వాసకు సంబంధించిన కార్యాలు కావని మీకు తెలుసు కదా. నేను వెలిగింపబడిన వాడిని, నేను జీవము కలిగిన వాడిని, నేను పరిశుద్ధతను కాంక్షించిన వాడిని, నేను దేవుని సన్నిధిలో ఆయన ఎదుట కనబడవలసిన వాడిని అనే గ్రహింపు నీకుంటే మృతుల మధ్యలో పడుకుని నిద్రపోతావా? ఈ వేడిమి కలిగిన అగ్నిగుండంలో మమ్మల్ని వేసేస్తే, ఈ వేడిమి కలిగిన అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని మా దేవుడు రక్షించటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఈ సచ్చిన పని మేము చేయం. అది తీర్మానం. మేము సచ్చినా, ఈ అగ్నిగుండంలో కాలిపోయినా, మా దేవుడు మా చేయి విడిచిపెట్టినా, ఇది సచ్చిన క్రియ అనుకున్నాం, మేము చేయమంతే. చేస్తే తప్పేంటి, ఒప్పేంటి, నిప్పేంటి మాకొద్దు, మేము చేయము అనుకున్నాం అంతే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించాలి. నిద్ర మేల్కొని వేళాయనని తెలుసుకొని, ఇది నిద్రపోయే సమయం కాదు, ఈ మృతుల మధ్యలో ఉండే సమయం కాదు, ఈ సచ్చినోళ్ళతో సహవాసం చేసే కాలం కాదు, ఈ సచ్చినోళ్ళతో తిరిగి మెరిగి వాళ్ళతో మనం సాంగత్యం చేసి వీళ్ళతో మనం కలిసి ఉండే రోజులు కావే. క్రీస్తు నీ మీద ప్రకాశించాలి, క్రీస్తు మహిమ నీ మీద కనబడాలి. ఎందుకు నిద్ర వస్తుంటే ఆ గ్రహింపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన మనకు వచ్చే ఒక సహోదరుడు ఉన్నాడు, ఇక్కడ ఉంటాడు. వాళ్ళ తమ్ముడు పెళ్ళి అవుతుంటే, వాళ్ళ తమ్ముడు పెళ్ళి
ఆ తమ్ముడు ఉండాలి ఇక్కడ ఎక్కడో చెప్పాడంట, రే తమ్ముడు నువ్వు తమ్ముడివే, నువ్వు నా దగ్గరకు వచ్చావా, ఘనంగా నువ్వు అసలు ఊహించనంతగా బాధ్యత నేను తీసుకుని నీ వివాహం నేను చేస్తా, పరిశుద్ధంగా చేస్తా, పరిశుద్ధులతో పిలిపించి వాళ్ళ దగ్గర పరిశుద్ధులతో కలిపి నీకు వివాహం ఘనంగా చేస్తా. లేదు నీ ఆచార ప్రకారం నువ్వు ప్రభుని ఎరగలేదు, నేను అట్లా అనుకున్నావు అనుకో, నేను నీతో కూడా వియ్యమందను, కలవను, నేను చేయకూడదు. వివాహం అయిన తర్వాత నీకు నాకు ఒక అన్నదమ్ములు బంధం ఉంది కనుక నీకు ప్రేమ ఉంటే రా, నా ఇంటికి రా, కూర్చో, నా ఇంట్లో ఉన్న పవిత్రమైనవి నీకు తినబెడతా, నా ఇంట్లో ఉన్న పరిశుద్ధమైనవి నీకు చూపిస్తా, నా ఇంట్లో ఉన్న ప్రార్థనని నీకు కనపరుస్తా, నేను నమ్మిన భక్తిని నీకు నేర్పిస్తా. ఎంత మంచి మాట! ఎందుకంటే నిద్రించుచున్న నీవు మృతులలో ఉండకూడదు, అలాగే నిద్రపోవడం కాదు, అక్కడి నుంచి లేవాలి. ఇది తప్పు అని తెలిసిన తర్వాత అక్కడి నుంచి లేవాలి. నిద్రించుచున్న నీవు ఎందుకు నిద్రపోయావు? వాళ్ళు సచ్చిన వాళ్ళని తెలియక, గ్రహింపు లేక, నిర్జీవమైన క్రియలను తెలియక నిద్రావస్థ. ఎన్ని చెప్పాను నేను మీకు? 3 ఏమేం చెప్పాను? ఎందుకు వస్తుందంట నిద్ర? లాంగ్ సైట్, దూరదృష్టి లేక. 2 స్థిరత్వం లేక. 3 గ్రహింపు లేక. ఇంకొక 10 నిమిషాలు చెప్పనవుదా? ఇంకొక 10 నిమిషాలు. ఎందుకు పోగొట్టుకోవాలి 10 నిమిషాలని? ఇంకొక మాట చెప్పేస్తా. 10 మంది కన్యకులు ఉన్నారంట. 10 మంది కన్యకులు. ఎవరిళ్ళు? అందరూ చెప్పండి, ఎవరిళ్ళు? కన్యకులు అంటే ప్రతిష్ఠించుకునే వాళ్ళు, ప్రభు కొరకు నియమింపబడిన వాళ్ళు, నిబంధన చేయబడిన వారు. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరి ఉన్నా. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నాను. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నాను. కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెళకువనైనా కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెళకువనైనా కనబడినా
ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడబోర కనికై కనబడినా నాకు ఇలలో నీ తోడు నాకుండగా ఒంటరి నీ కానన్నారు నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరినా మనసు కట్టుకొని నడుము కట్టుకొని ప్రతిష్ఠించుకొని ఆయన కొరకే జీవితాన్ని పణంగా పెట్టి పణార్పణముగా పోయబడి సిద్ధపడిన కన్యకలంట. కానీ ఇంత త్యాగం, ఇంత ప్రతిష్టత కలిగి, ఇంత సమర్పణ కలిగిన ఈ కన్యకలు ఎందుకు నిద్రావస్థకి వెళ్ళిపోయారు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వాక్యం చదువుతారు చూడండి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఏంటండి ఇది? ఎవరిళ్ళు? అందరు చెప్పండి. నిద్రావస్థ, నిద్ర. ఎవడన్నా కోతకాలం అప్పుడు నిద్రపోతాడా? కోతకాలం ముందు నిద్రించిన వాడు ఏమవుతాడట? సిగ్గు సిగ్గు సిగ్గు. అరే, ఇంతకాలం సాగి వచ్చి, ఇంతకాలం నడిచి వచ్చి, ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు నిద్రపోవడం ఏంట్రా నాయన? కోతకాలంలో ఈ శ్రేష్టమైన సమయాన నిద్రపోవడం ఏంటి? ఇక్కడ ఎందుకు నిద్రపోయారంటే ఆయన ఆలస్యం చేశాడంట. చెప్పండి. ఆయన ఆలస్యం చేస్తే, ఆయన ఆలస్యం చేయగా ఓపిక కోల్పోయారు. ఓపిక కోల్పోయారు. ఏం కోల్పోయారండి? ఆయన ముందే వచ్చేస్తుంటే, వీళ్ళు 10 గంటలకు వెళ్ళారు, పోనీ 10 గంటలు 10 నిమిషాలకు ఆయన వచ్చేస్తుంటే ఈ తిప్పులు తప్పేవి. ఆయనకి తెలుసు ఫిల్టర్ ఎట్లా వేయాలి, ఆయనకి తెలుసు. అర్థమవుతుందండి? కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, నోటి నిండా నవ్వు ఇచ్చి, ఇంటి నిండా జనం ఇచ్చి, ఒంటి నిండా బంగారు ఇస్తే అందరూ సంకలు తట్టుకుంటూ ఎగురుతారు. ఆయనకి తెలుసు. 4 రోజులు కడుపు కాలిస్తే అసలు సంగతి బయటపడేది ఆయనకి తెలుసు. రోజు కమ్మగా తినబెడుతుంటే భుజాలు ఎగరేస్తూ పాటలు పాడతారు. ఒక వారం రోజు కడుపు కాల్చితే అప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు అంటే నన్ను ఎందుకు చెప్తున్నాడో చెప్పు. అందుకని ఆయన కొంచెం ఆలస్యం చేశాడు. ఎందుకని? వీళ్ళ ఓపిక ఏంటో చూద్దాం, వీళ్ళ ఓర్పు ఏంటో చూద్దాం, వీళ్ళు సిద్ధపడి వచ్చిన వీళ్ళు ఎంత ఓపిక కలిగిన వాళ్ళు ఉంటారో చూద్దామని కాస్త ఆలస్యం చేస్తే ఆయన ఆలస్యం చేసినందువలన ఓపిక నశించిపోయి ఓపిక లేక నిద్రపోయారు. ఓపిక లేదండి, ఓర్పు లేదండి. ఇందులోనే మీకు చెప్పాల్సిన సందేశం ఏంటి? ఈ రోజున ప్రార్థిస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు, అడుగుతున్నావు. ఆయన ఇచ్చేసరికి కొంచెం సమయం ఆలస్యమైందనుకో, ఓపిక కలిగి ఉంటున్నామండి?
ఆ ఓపిక, ఆ సహనం మనలో ఉంటుందా? ఆ ఓర్పుని మనం ధరించుకొని ప్రభు వస్తానన్నాడు, వస్తాడు, ఇస్తానన్నాడు, ఇస్తాడు, తెస్తానన్నాడు, తెస్తాడు. ఆ ఓపిక మనలో ఉంటుందా? ఎవడు నిద్రపోతారు? ఆ ఓపిక లేనోడే, ఓపిక లేనోళ్ళే. ఇంకేం చేస్తాడులే అయ్యా, ఇస్తానన్న సంగతి వాస్తవమే, కానీ ఏది వృద్ధాప్యం వచ్చేసింది మాకు, మా వయసు ఏమో ఉడికిపోయింది, వయసు పెద్దదైపోయింది, ఇంకేమి ఇస్తాడు, ఇంకేంటి మేము చెప్పు, రేపో మాపు పోయేటట్టున్నాము. అబ్రహాం నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అట్లాగలే, వాగ్దాన కోటంలో వింటానే ఉన్నాంగా. మన వాళ్ళకి ఎంత విరక్తం, ఎంత విరక్తం. సారమ్మకైతే ఇంకా ఎంత విరక్తం. ఏంటి సారమ్మ, ఆయన చెప్తా ఉంటాడు, నువ్వు వింటా ఉండయ్యా, రాసుకో, డైరీలు రాసుకో, డైరీ రాకి నిండా పెట్టుకో. ఎంత విరక్తం. నేను కాదు రాసి, నువ్వు కూడా రాసావుగా. ఏంటంటే నేను ఎప్పుడో రాయడం మానేశా. ఎందుకు రాసుకోవడం చెప్పు. నాకు ఒక ఆయన చెబుతుంటే విన్నా, ఈ చర్చిల్లో డైరీలు రాస్తుంటారు కదా వాక్యాలు, వాళ్ళ గురించి రాయడం తప్పేవారు కాదనుకోండి, రాసుకోవడం మంచిదే. కానీ నాకు ఒక ఆయన చెబుతుంటే విన్ని నేను కూడా ఊరే నిజమే కదా అనుకున్నా. ఎందుకంటే చర్చికి వచ్చి వాక్యం వినేటప్పుడు ఎంతసేపు వాక్యం వింటారండి? గట్టిగా ఎత్తితే గంటన్నర. అది బైబిల్లో కొన్ని చరిత్రలు అవి చెప్తాం అంతే. దానికి మళ్ళీ డైరీ ఒకటి, ఒక పెన్ ఒకటి, ఇంత పెద్ద నోట్బుక్ ఒకటి, మళ్ళీ నీళ్ళ సీసా ఒకటి. ఎంత మేలు. అంత అన్నం, పప్పు, అప్పడం, నమ్మకాయ పచ్చడి కూడా ముందే చేసి పెట్టుకోవాలి అన్నీ. ఇంత బిల్డప్. మరి సినిమాకి వెళ్ళేవాళ్ళు 3 గంటల సేపు సినిమా కోసం డైరీ పట్టుకెళ్తారా కథ రాసుకోవడానికి? ఏంటి నవ్వుతారేంటి? సినిమాకి వెళ్ళేవాళ్ళు డైరీ తీసుకెళ్తారా? మళ్ళీ వాళ్ళు చూసి వచ్చి మళ్ళీ పక్కింటోళ్ళకి, వెనకింటోళ్ళకి, ముందింటోళ్ళకి కథ 3 గంటల సేపు కథ తప్పిపోకుండా. కొంతమంది మ్యూజిక్తో కూడా చెబుతారు టెండర డాండర. మరి 3 గంటల సబ్జెక్టు వాళ్ళ మైండ్లో బుర్రకెక్కిందే, గంటన్నర సబ్జెక్టు మీ బుర్రకెందుకు ఎక్కట్లే? సరే, సబ్జెక్టులోకి రానా? అబ్రహాం నా మాట విన్నట్టు విన్నాడా? విన్నట్టే విని ఆ మాట విన్నాడు. ఇప్పుడేమైందో తెలుసా? ఏం వస్తుంది, యజమానుడా నా ఉసురు తగులుతుంది నీకు. నేనేం చేసింది? తల్లి తగులుతుంది, నా ఉసురు తగులుతుంది నీకు, దాన్ని నోరు పోయించలేవా? ఏం వస్తుంది, యజమానుడా నా ఉసురు తగులుతుంది నీకు. నేనేం చేశానే? ఆ మనిషి అట్లా మాట్లాడుతుంటే మౌనంగా కూర్చుంటావా? బెల్లం కొట్టిన రాయలాగా చెప్పలేవా? ఇప్పుడు అబ్రహాం పరిస్థితి ఏంటి? ఎందుకు? ఓపికతో కనిపెట్టలేక. అబ్రహాం జీవితంలో ఒక నిద్ర వచ్చింది. అబ్రహాంకి వచ్చిందా రాలేదా? ఎన్ని అనర్థాలకు పాల్పడింది అది. అదే ప్రమాదం, అదే ప్రమాదం. కొంచెం వేచి చూడు, వెయిట్ అండ్ సీ. కొంచెం వేచి చూడు, తొందరపడబాకు. ఆయన చేస్తానన్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం నెరవేర్చువాడు. మాట ఇచ్చినవాడు మాట నెరవేర్చువాడు. మాట తప్పేవాడు కానే కాదు. వేచి చూడలేక విశ్వాసి కుటుంబం ఈరోజు ఏమైందో తెలుసండి? గొడవలు, దెబ్బలాటలు. ఆఖరికి దేవుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు తెగేటట్లేదురా బాబు, కొంప కొల్లేరయ్యేటట్టుంది, సాక్ష్యం దెబ్బతినేటట్టుంది. నలుగురున్నారంటే అంటారేమోనని దేవుడు జోక్యం చేసుకుని దిగొచ్చి అన్నాడు, ఓ పని చేయ అబ్రహాం, సారమ్మ ఏం చెప్తా చేసి, ఎందుకంటే మెజారిటీ ఆమెది కదా, ఎందుకని అవసరంగా దెబ్బలు తింటావు? నలుగురున్నారంటే నోట్లో పోస్తారు, నా నామానికి అవమానం కలుగుతుంది. ఏంటిది? ఏం చేసి పెట్టుకున్నావా నువ్వు? చేతులారా చేసి పెట్టుకున్నావు, దరిద్ర పనులు కాకపోతే. సరే ప్రభు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేసిందేముంది? ఇది జన్మలో కుదరని పని. ఏంటది? ఏంటది? ఆ ఇద్దరిని
ఆ ఇద్దరు అక్కడే ఉండమంటే జన్మలో కుదిరే పని కాదు ఇది, అంతే సృష్టి ధర్మం. ఏంటి సీరియస్ అయిపోయారు? మరి ఏం చేయడం ప్రభా? పంపించేయాలి. సారం చెప్పిన మాటని సారం ఏం చెప్తే చెయ్యి. ఏం చెప్పేదా అందరూ ఉంటున్నామే, మరి ఏంటంటే ఇంకేం చేస్తుందా? ఏం చేయాలి? అవునా ఉంటే ఉన్నట్టుంది. మరి ఏమన్నా నేనేం చెప్పట్టా? మరి ఇంకేమంటుంది? ఇంకేమన్నా ఆమె ఒక్కదా కాదంట, ఆమె కొడుకుని కూడా పంపించమంటుంది. అంటే దేవుడు అన్నాడు, చెయ్యి మరి చెయ్యి, ఆయన చెప్పినట్టు చెయ్యి, తప్పదుగా, చెయ్యి, పంపించేయి. మరి పంపించేస్తే అటు ప్రభు ఆడ పరిస్థితి ఏంటి? ఏం చేస్తావు? నేను చూసుకుంటా, కానీ తప్పదు కదా. నేను చూసుకుంటా పో, నేను చూసుకుంటాను. అక్కడికేం కావాలి, నాకేం కావాలి, నేను చూసుకుంటా, కానీ పంపించి ఇంట్లోంచి పంపించి. ఎన్ని తెప్పలరా సామె. దేనికి? కొంచెం కాలం ఓపికతో కనిపెట్టలేక, కొంచెం షార్ట్ టైం. ఆ కొంచెం షార్ట్ టైం కొంచెం కనుక నిలబడి ఉంటే ఎంత విధిగా ఉండేది కదా. ఒక బ్లాక్ డాట్ అబ్రహాం జీవితంలో పడిపోయింది. కన్యకలు ప్రతిష్ఠింపబడిన వాళ్ళు 10 మంది. కొంచెం టైం, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియని వలనే మారాలని, కొంచెం టైం నిగ్గబట్టుకొని ఒగ్గబట్టుకొని ఆ టైం కనుక వాళ్ళు కాచుకొని ఉండుంటే ఆయన వచ్చిండేవాడు, ఆయనతో కూడా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. నిద్రలోకి వెళ్ళిపోయారు. నిద్ర, ఓపిక లేక, దూరదృష్టి లేక, ఏంటి స్థిరత్వం లేక, గ్రహింపు లేక, ఓపిక లేక, నిద్ర మేల్కొను వేళాయనని తెలుసుకొని అలాగు చేయుడి. ఆ నిద్రను దగ్గరికి రానివ్వకండి. కోతకాలమందు నిద్రించువాడు సిగ్గు తెచ్చు కుమారుడు. లేవండి, ప్రార్థన చేసుకుందాం. లేచి ప్రార్థన చేసుకోండి. ఒక 2 నిమిషాలు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ 2వ నెల మొదటి పునరుద్ధానపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ సజీవులుగా మీ సన్నిధిలో నిలిపారు. నిన్నటి వారమైన మా బ్రతుకులలో మరొక దినాన్ని మీరు పొడిగించినందుకై నేను స్తుతించి మీ నామాన్ని గొప్ప చేయడానికి మీరు భాగ్యాన్ని ఇచ్చినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో మా స్తుతులపై ఆసీనుడివై మా ఒక్కొక్కరితో మీరు సూటిగా మాట్లాడినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కోతకాలమందు మేము నిద్రించకూడదని, అలా నిద్రించిన వారు సిగ్గు తెచ్చు కుమారులు అవుతారని మీరు సెలవిచ్చారు. మేము కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేయాలి అని మీరు సెలవిచ్చారు. మేము ఎలా చేయాలో, మా బ్రతుకుల్లో నిద్రకు గల కారణాలేంటో, వాటిని మేము విడిచిపెట్టి ఎలా బ్రతకాలో వివరంగా మీరు మాతో మాట్లాడారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు ముందు చూపు లేక, దూరదృష్టి లేక, మా ఎదుట ఉన్నటువంటి శోధనలను మేము చూడలేని స్థితిలో నిద్రావస్థకు దిగజారిపోతున్నామని మీరు తెలియపరిచారు. మేము దూరదృష్టి కలిగిన వారమై ప్రార్థించగలిగే అనుభవం పొందుకోవడానికి సహాయం చేయండి. మీ సన్నిధిలో నిత్యము ప్రార్థనలో కనిపెట్టడానికి కృప దయచేయండి. నీవు దేవుని కుమారుడు అయ్యుండి వేదన పడి ప్రార్థించావు ప్రభువా. అట్టి ప్రార్థన మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము ఏ శోధనలో పడిపోకుండా
మేము ఒక గొప్ప జీవితాన్ని చేయగలుగుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్థిరత్వము లేకపోవటం వలన మాకు నిద్ర కలుగుతుందయ్యా. నిజమే, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు స్థిరంగా ఉండలేకపోతున్నాం. మా విశ్వాసం అల్ప విశ్వాసంగా మార్చబడిపోతుంది. శక్తిహీనులమైపోయి, బలహీనులమైపోయి, అస్థిరులమై నిద్రావస్థలోకి దిగజారిపోతున్నటువంటి మా ఒక్కొక్కరు స్థిరత్వాన్ని దయచేయండి. అనుకూలతలోనూ ప్రతికూలతలోనూ మేము ఒకే విధంగా ఆధ్యాత్మికంగా బలవంతులంగా నిలవాలి. మీ కొరకు రోషంగా నిలవాలి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని మేము పొందుకోగలగాలి. ఏ బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా నిలవగలిగే కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము ఎవరి మధ్యలో ఉన్నామో గ్రహింపు లేక మాకు నిద్ర కలుగుతుందయ్యా. మాకు ఈ దినమున గ్రహింపును కలుగు చేయండి. మేము మృతుల మధ్యలో ఉండక, భక్తిహీనుల మధ్యలో ఉండక, అవిశ్వాసుల మధ్యలో ఉండక, మా ఆధ్యాత్మిక జీవితం దిగజారిపోయే పరిస్థితుల మధ్యలో మేము ఉండకుండా, ప్రార్థించే వారి మధ్యలో, విశ్వాస వీరుల మధ్యలో మేము నిలవడానికి మీరు సహాయం చేయండి. నైనా మాకు ఆధ్యాత్మికమైన గ్రహింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. గురుడితనాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాలో ఓర్పు తగ్గిపోతుంది ప్రభువా. అందుకే ఈ నిద్ర. మాకు ఓర్పు కావాలి, ఓపిక కావాలి, కనిపెట్టగలిగే నైనా నీ స్తోత్రముల కృప మీరు మాకు దయచేయండి. పెండ్లి కుమార్తె సంఘముగా అలంకరించబడుతున్నటువంటి మేము, మీ కొరకు ప్రతిష్ఠ చేయబడినటువంటి మేము, మీ రాక కొరకు ఎదురు చూడగలగాలి. నైనా మీరు అక్కడ ఆలస్యం అవుతుందని మేము అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకుండా ఎదురు చూడగలిగేటట్లుగా, మీ ముఖాన్ని చూడాలనే ఆశ, మిమ్మల్ని కలుసుకోవాలనే కోరిక, మీతో యుగాయుగములు బ్రతకాలనే తృష్ణ మాలో దినదినము పెంపొందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేమెవరం కూడా ఆధ్యాత్మికంగా నిద్రమత్తులంగా ఉండకూడదయ్యా. అందుకే మీరు మాతో మాట్లాడారు. ప్రతి వానిలో ఉన్న నిద్రమొత్తు ఆత్మ యేసు నామములో తొలగిపోవునుగాక. మేమందరము మెళకువగలిగి మీరు ఆశీర్వదించే సమయంలో మేము నిద్ర అవస్థలో ఉండక ఆ దైవ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగే, దైవ దీవెనను పొందుకోగలిగే, దైవ ఆదరణను పొందుకోగలిగే కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయంలో స్థిరపరచబడి గాక, నీరు కట్టి మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీరు ఆదరించి, ధైర్యపరిచి, ఆరోగ్యాన్నిచ్చి, సమృద్ధి అయిన మేళ్ళు చేత తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ఇంకును మీరు బలపరిచి అభిషేకించి వాడుకోనండి. తిరిగి గృహాలకు వెళ్ళుచున్న నీ బిడ్డలకు మీ సన్నిధి, కాపుదల, భద్రత, కటాక్షం తోడయించమని సమస్త ఘనత, మహిమా, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడనే యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన వారికి, వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకున్న వారికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారికి, సకల కోటి పరిశుద్ధులకును సదాకాలం కృపతోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.